డబ్బుల కోసం భార్యాభర్తలిద్దరూ కన్నబిడ్డలు నమ్ముకుంటున్న ఘటన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని మినకల్లు గ్రామంలో చోటు చేసుకుంది. కసాయి తల్లిదండ్రులిద్దరూ డబ్బు కోసం తమ కన్న బిడ్డలు నమ్ముకుంటుండటంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు అమ్మేశారా? మా బాబు. మీ బాబు పేరు ఏం పేరా? రవి. ఇది మినగల్లు. ఇది ఫస్ట్ ఒక అబ్బాయి నమ్మేశాడు, మళ్ళీ రెండో నమ్మాడు. ఇది మళ్ళీ పిల్లగాలు తిరుగుతుండ్రావు. అప్పుడు పరిస్థితి ఏందా? ఎవరిని అడగాలి చెప్పు? అందుకని వాడిని భయం పెట్టండి, నలకేసని పెట్టండి. అది అటెండ్ చేయండి, పోలీస్ కేసు అని పెట్టండి, లేకపోతే పిల్లల్ని ఇప్పాలా. అది ఈరోజు ఇది జరిగితే రోజు ఏం జరగదు. ఇది 4 గంటల దాకా ఉన్నారా పిల్లల్ని తీసుకొని పోయి ఒక అతను వచ్చి తీసుకుపోయాడు. కానీ ఇంటి కాడ తీసుకుపోయేసి అమ్మేశాడు తెలియదు. ఏదైనా మార్గం చేస్తారా లేదా? వాళ్ళు చుట్టం అని చెప్పి వాళ్ళ పార్టీకి వాళ్ళు అది మాస్క్ వేసుకున్నారా? మాస్క్ వేసుకున్నాడు. చెప్పలకి వచ్చేటప్పటికి అమ్మేటికి తెలిసింది. మాకు ₹1,00,000 అమ్మారు. ఇంకా అతను ఇంకా ఈ ఊరికి రాలేదు, ఇక్కడికి రాలేదు. అది రేపు వస్తాడో పరిష్కారం అయింది. దాన్ని బట్టి రేపు మా బిడ్డలు కూడా ఇంతకు ముందు అబ్బాయి నమ్మాడు, వాళ్ళు చిన్న కొడుకునేదా? నమ్మేశాడు. ఫస్ట్ బిడ్డ అమ్మేసినాడు, ఇది మళ్ళీ రెండో బిడ్డ. అందుకని మాకు సెలవు మేము పనులు బాట పోయేవాడిని. నిన్న పనులు పోతే మా సెలవు కూడా ఎత్తుకునేది వస్తారు. 4-5 ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు? మాకేం జరగదు. ఇంటి అనుకుని వాళ్ళు భార్య ఎక్కడ ఏ ఊర్లో అమ్మేసి ఏ ఊరు తీసుకెళ్ళి? ఏ ఊరు మాకు జరగదు. వాళ్ళు మన దాన్ని వారం కూడా కాదు. బయటలు కాడించి మామూలుగా బయటలు కాడించి వచ్చేవాళ్ళు అనుకున్నాం. మేము పనులు బాట పోయేవాళ్ళు. మాకేం ఆయన పేరు రవి. పిల్లోడు ఏం చేశారమ్మా మీ ఆయన? పిల్లడు మా ఆయన ఏం చేయలేదు. ఒక ఆయన వచ్చాడు, ఆయన తోటే తీసుకొని వెళ్ళాడు. ₹1,00,000 ఏమో అమ్మలేదు, డబ్బుల గురించి ఏమో అనుకోలేదు. పిల్లోని ఇచ్చేసారు వాళ్ళకి? పిల్లోని మాత్రం తీసుకొని వెళ్ళారు. ఎన్ని సంవత్సరాలు మా అబ్బాయికి? 7 సంవత్సరాలు. అబ్బాయి పేరు వెంకటేశ్వరు. సార్ మాది మినగల్లో. ఇక్కడ పిల్లకాయలు నమ్మే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన వాళ్ళ బిడ్డలు నమ్మేశాడు. రేపు మా బిడ్డలు నమ్మడాన్ని గ్యారంటీ ఏంది? అలాంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. పళ్ళుకు బానియాలన్నా కానీ భయం వేస్తుంది. రోడ్ల మీద ఏం జరగద్దో కూడా మాకు అర్థం కావట్లేదు. అలా చేసేస్తున్నాడు. వాళ్ళ బిడ్డల వారికి ఏమైనా చేసుకుంటాడు. రేపు మా బిడ్డల కాడికి వస్తాడని మాకు డౌట్గానే ఉంది, భయంగానే ఉంది మాకు. చర్యలు తీసుకో ఆయన మీద చర్య తీసుకోవాలని మేము కూడా అనుకుంటున్నాం. ఫస్ట్ ఒక బిడ్డని అమ్మేశాడు, పురుషుల బిడ్డని. మళ్ళీ ఇప్పుడు 7 సంవత్సరాల బిడ్డని కూడా అమ్మేస్తున్నాడు. మా బిడ్డలను కూడా ఎలా చేస్తాడని మాకు భయంగా ఉంది. బిడ్డలు ఎక్కడైనా పంపించాలన్నా కూడా మాకు భయం వేస్తుంది.